ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ 12 పాలనలో 152 సార్లు పేపర్ లీక్లు జరిగాయని, అయినప్పటికీ ఒక్క ఘటనలోనూ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని, పేపర్ లీక్లు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని, తమకు అనుకూలమైన వారికి సీట్లు, ఉద్యోగాలు కల్పించేందుకు జరిగిన భారీ స్కామ్ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో గిడుగు రుద్రరాజుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ ఘటన సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం వెళ్లేది కాదన్నారు. పరీక్ష రద్దుతో తీవ్ర మనస్తాపానికి గురైన 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంటూ ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, వారి కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యమించిన విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జీ చేసి కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. మోదీ పాలనలో విద్యా వ్యవస్థతో పాటు ఆర్థిక, వ్యవసాయ తదితర కీలక రంగాలు కూడా వైఫల్యాల బాట పట్టాయని రఘువీరారెడ్డి ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, రూపాయి విలువ పతనం దేశ ఆర్థిక పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమం మహాత్మా గాంధీ స్ఫూర్తితో సాగిందని, పోలీసులు లాఠీలు ప్రయోగించినా వెనక్కి తగ్గలేదని ఆయన అన్నారు. పహల్గాం ఘటనలో విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖల పనితీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ అన్ని శాఖలు పీఎంఓ ఆదేశాల మేరకే పనిచేస్తున్నాయని విమర్శించారు. మోదీ హఠావో దేశ్ బచావో నినాదంతో విద్యార్థులు ఉద్యమించారని తెలిపారు. గిడుగు రుద్రరాజ్ మాట్లాడుతూ, విద్యార్థుల ఉద్యమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మద్దతు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పేపర్ లీక్లు సర్వసాధారణంగా మారాయని, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఉద్యమకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, స్కానింగ్ నిర్వహించడం, ఎలక్ట్రిక్ లాఠీలతో దాడులు చేయడం దారుణమని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో కీలక పదవులను ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తులతో భర్తీ చేయడం వలన విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపించిన రుద్రరాజు, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి నూతన విద్యా విధానాన్ని రూపొందించాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్, జంగ గౌతమ్, అరుణకుమారి, వైఏ వడయార్, పట్నల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నీట్ కానీ 152 సందర్భాల్లో ఉద్యోగాల సెలక్షన్ పరీక్షలు కానీ లేక కాలేజీల్లో సీట్ల కోసం కానీ జరిగిన పరీక్షల్లో లీకులు జరిగినాయి. ఇదేదో ఒక రోజు ఒక వ్యక్తితో చేసింది కాదు, ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఒక పెద్ద స్కామ్, ఇట్స్ ఎ బిగ్ స్కాండల్. దీంతో డబ్బులు చేసుకున్నారు. వారికి కావలసినటువంటి వారిని ఉద్యోగాల్లోనో లేకపోతే సీట్లు ఇప్పించడంలోనో దీన్ని వాడుకున్నారు. ఇది తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు ఈ నెలన్నరగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ దేశమంతా కూడా అందులో మమేకమైంది. విద్యామంత్రి రాజీనామా చేయాలి. మొదట్లోనే చేసింటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు. లీకేజీలు లేకుండా చేసింటే ఆ 22 మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినారు. అంతటితో అయిపోలేదు.
ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి, అన్ని విధాలు ఆదుకోవాలి. ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ కుటుంబాల్లో అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించాలి. అంతేకాదు, ఎప్పుడూ లేదు, బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించి ఉండరు. జలియన్ వాలా బాగ్లో కూడా జరిగి ఉండదేమో. అంత హీనాతిహీనంగా ఢిల్లీలో యువకుల మీద వాళ్ళు ప్రదర్శించినటువంటి తీరు. పోలీసును వాడుకున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒక్క అడుగు ముందుకు వేసి మాట్లాడాలంటే, ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా పూర్వం ఉన్నట్టు నడిపితే చాలు సుమా. మీరు ఏ కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం లేదు. 14కు పూర్వం ఉద్యోగాల నియామకాల్లో కానీ లేక కాలేజీల్లో సీట్లు సంపాదించే విషయంలో కానీ పారదర్శకంగా ఏ విధంగా జరుగుతూ ఉండేదో ఆ విధంగా మీరు జరిపితే చాలు. గతంలో లీకులు అయినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం, జైళ్ళకు పంపినాం, ఉద్యోగాలు ఊడగొట్టినాం. అటువంటి వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో, కానీ ఈ 152 సార్లు లీక్ అయితే నేను అడుగుతా ఉన్నా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా? ఎ సింగిల్ పర్సన్. ఏదో ట్రాన్స్ఫర్లు చేసినారు కానీ ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరైనా ఉద్యోగాల నుంచి ఊడదీసినారా? లేక కరప్షన్ ప్రాక్టీస్ మీద వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదే. వీటి మీద ఈరోజు ధ్యాస పెట్టాలి. ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ దారిలోనే మీరందరూ కూడా నడిచినారు. ఎక్కడ కూడా మీరు హింసకు పాల్పడలేదు. చివరికి అమ్మాయిలు కూడా పోలీసులు కొడతా ఉంటే కొట్టు అని వంగినారు. ఇది నిజంగా ఈ భారతదేశం భవిష్యత్తు మహాత్మా గాంధీ అడుగు జాడల్లోనే నడుస్తుంది అనేటువంటి నాకు ఒక నమ్మకం వచ్చింది ఈనాటి యువతలో. ఇట్స్ ఎ వార్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ. గాడ్సే వరుసలు, గాంధీ వరుసల మధ్యలో యుద్ధం జరుగుతోంది. 12 సంవత్సరాలుగా జరుగుతోంది. ఇది పరాకాష్ఠకు చేరింది. చివరికి గాంధేయవాదులే విజయం సాధించినారు నిన్న జరిగినటువంటి ఈ విద్యార్థుల, యువకుల ఉద్యమంలో. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇవ్వడానికి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పూర్తి కూరుకొని పోయింది. రాజకీయమైనటువంటి ఇష్యూస్ అనేకంగా ఉన్నాయి. రాజకీయంగా మేము లబ్ధి పొందాలంటే చాలా ఇష్యూలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. కారణం, ఈ దేశం భవిష్యత్తులో కూడా భద్రంగా ఉండాలంటే విద్యార్థులు, యువకులు వాళ్ళు బాగా ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూత్ అండ్ స్టూడెంట్స్ అండ్ డబుల్ హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. నేను ఒక్కటి అడగదలుచుకున్నాను ప్రధానమంత్రి గారిని. ఏ ఒక్క శాఖ మంత్రి అయినా
వాళ్ళు స్వతంత్రంగా పని చేస్తూ ఉన్నారా? చెప్పండి మీరు. ఏ ఒక్క శాఖ అయినా, పోనీ ఏ ఒక్క మంత్రిత్వ శాఖలో అయినా కూడా వైఫల్యాలు లేకుండా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయా? ఒక్కొక్క శాఖ మీద మాట్లాడితే రోజుల వారి మాట్లాడచ్చు, కానీ 2-3 మచ్చుకు మీ ముందుకు తీసుకొస్తాను. ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ టోటలీ కొలాప్స్డ్. మేమున్నప్పుడు డాలర్ రూపాయి విలువ 52 రూపాయలు ఉంటే ఈరోజు 100 రూపాయలు చేరుకుంటా ఉంది. ఎంత ఘనతయ్యా! ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మేమున్నప్పుడు $140 ఒక బ్యారెల్ ముడి చమురు ఉంటే ఆ రోజు 58 రూపాయలకు అమ్మినాం పెట్రోలు. ఈరోజు అదే చమురు $70 అయితే ఎంతకు అమ్ముతా ఉన్నారు మీరు? 100 రూపాయలు దాటిపోయింది. ఎవరిని? పెట్రోలియం శాఖ మంత్రినా? ప్రధాని గారు మీద బాధ్యత ఎవరిది? బాధ్యత కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్. ఏం జరిగింది? మా రైతులందరినీ కూడా ఈరోజు అమెరికాకు తాకట్టు పెట్టినారు. ఎవరిని అనాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఈరోజు అగ్రికల్చర్ ఈజ్ ద లాస్ట్ ప్రయారిటీ. It is not in the priority list of government of India. Last priority.